ఈ యొక్క కార్యక్రమం ద్వారా సుమారుగా 27 కోట్ల మందికి ఈ యొక్క ఉచితంగా పరీక్షలు చేయడం ద్వారా మెరుగైనటువంటి ఆరోగ్యాన్ని అందించే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పాఠశాలల్లో మరియు ఎయిడెడ్ స్కూల్స్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. దక్షిణ వారీగా దాదాపు 27 సేవలు అందుతాయని అంచనా వేస్తున్నారు. మరి ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మన గౌరవ మంత్రి ప్రస్తుతం ఫోటో ఎగ్జిబిషన్ విజిటింగ్ జరుగుతుంది. మన గౌరవ మంత్రి మరి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరూ కూడా ఈ ఫోటో ఎగ్జిబిషన్ ని విజిట్ చేస్తున్నారు. ప్రైమరీ స్క్రీనింగ్ చేస్తాం సార్. దీనికి కావాల్సిన ట్రీట్మెంట్ సో మనం ఇయర్ ఇన్ఫెక్షన్స్ కానీ మనకి అటాక్స్ ఉంటే మన దగ్గర ఫోటో ఎగ్జిబిషన్ లైవ్ స్క్రీనింగ్ విజిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పిల్లల యొక్క హెల్త్ కండిషన్ లైవ్ లో స్క్రీనింగ్ చేయబడుతుంది. ఇచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు గారు ఇలాంటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా చేసినటువంటి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు విజయవాడ తూర్పు గౌరవనీయులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారికి సాధారణ స్వాగతం తెలియజేస్తున్నాము. అదేవిధంగా విశిష్ట అతిథులుగా చేసినటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ శాఖ మంత్రులు సంక్షేమ శాఖ మంత్రులు గారు గౌరవనీయులు శ్రీ ఎన్జి కృష్ణబాబు గారు ఐఏఎస్ వారికి సాధారణ స్వాగతం తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు పాఠశాల విద్య గౌరవనీయులు శ్రీ విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరూ కూడా ఈ యొక్క ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీని విజిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లైవ్ స్క్రీనింగ్ ని కూడా విజిట్ చేయడం జరుగుతుంది. తదుపరి లైవ్ ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి ఎంతగానో సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా శాఖ మంత్రులు వారు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గారు గౌరవనీయులు శ్రీ సత్యకుమార్ గారు మరికొద్ది సేపట్లో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ లైవ్ ఇంటరాక్షన్ కి విచ్చేయనున్నారు. years to cover defects at birth, deficiencies, diseases, development delays including disability. Are we audible? Can we visible? Okay, okay. So, from our Honorable Minister Garu, సత్యకుమార్ యాదవ్ గారు వచ్చారు. జస్ట్ ఒకసారి ఎవరు మంజు వాణి ఎవరు అంటే బేసిక్గా ఇప్పుడు తిరుపతి ప్రదీప్ రెడ్డి లేకపోతే మీరు తిరుపతి ఒకసారి మీ జస్ట్ యాక్టివిటీ ఒకసారి చెప్పండి. అంటే ఏం చేస్తున్నారు, అంటే ఈ ప్రోగ్రాంలో డిఏసీలో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఏం చేస్తున్నారు, ఎంతమందికి మనం సేవలు అందించగలుగుతున్నాం అనేది ఒకసారి బ్రీఫ్గా చెప్పండి. చెప్పండి సార్. మనకి ఈ డిఏసీలో వచ్చేసి మనకి అన్ని సర్వీసెస్ చేస్తున్నాం సార్. ఆ చైల్డ్ మనకి ఆ ఏజ్ తగ్గట్టుగా బరువు కరెక్ట్గా ఉందా లేదా, తర్వాత హైట్ డాక్యుమెంట్ చేసుకొని తర్వాత
కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఆటిజం చైల్డ్ వచ్చింది అనుకోండి సార్. సో ఆటిజం చైల్డ్ వచ్చినప్పుడు సో బిడ్డకి మనకి ప్రవర్తన లోపం ఉంది అని చెప్పి మనకి వైద్య విద్యా శాఖ మంత్రి వారు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మొదలవుతుంది. ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా గౌరవనీయులు డాక్టర్ పద్మావతి గారిని స్వాగతం పలుకుతున్నాం. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ గౌరవనీయులు పద్మావతి మేడం గారికి స్వాగతం. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा जय 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 शारदा जय कला विशारदा नववीणा सारणि वै अवतरिंचिनामुगा जय 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 మన ఆరోగ్య శాఖలో చాలా సుదినం. ఆరోగ్య శాఖ నుంచి ఒక చక్కని కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా లాంచింగ్ చేయడానికి ఇక్కడ వేదికగా మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న స్థానిక శాసనసభ్యులు గద్దే రామ్మోహన్ రావు గారిని మనస్ఫూర్తిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం స్టేట్ వైడ్ మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ చక్కని కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వై సత్యకుమార్ యాదవ్ గారు, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యాశాఖ మాచ్యులు, ఈ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రివర్యులు. ఆయన ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా రావడం చాలా సంతోషం, సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంకి విచ్చేసిన మన సెక్రటరీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సూర్యకుమారి గారు, అలాగే మన కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాకాటి కరుణ గారు, విజయరామరాజు గారు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్, మన కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు నిధి మీనా గారు, ఇతర పెద్దలు ఆఫీసర్సు, అలాగే ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులు అందరికీ కూడా నమస్కారం, చిన్నారులకు ఆశీస్సులు. చాలా సంతోషం. ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాం. ఇది ముఖ్య ఉద్దేశం అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్న పిల్లల్లో ఉన్న 4 Ds అంటే రకరకాల డిఫిషియన్సీ కానివ్వండి, డిసీజ్ కానివ్వండి, డెవలప్మెంటల్ డిలేస్ కానివ్వండి, అలాగే ఈ 4 రకాలైన ఒక 44 రకాలైన వాటిల్లో ఏదైనా ఆ పిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉందేమో అనేది ఎంత త్వరగా అంటే వీలైనంత త్వరగా, అంటే ఆల్మోస్ట్ మన హాస్పిటల్స్లో చూస్తూ ఉంటారు, పుట్టిన పిల్లల్ని ఇమీడియట్గా అంతా చెక్ చేసి ఏమన్నా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయేమో అని నోట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే చాలా హాస్పిటల్స్లో అది నోట్ చేసినప్పటికీ కూడా ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఆర్థిక స్తోమత కానీ లేకపోతే ఆ రకమైన అవేర్నెస్ కానీ లేక తల్లిదండ్రులు డిలే చేయడం, దానివలన ఆ పిల్లలకి ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు, అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ డిఐసిలో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ అని మనం ఏదైతే జిల్లాల్లో పెట్టామో వాటిలో కొంతమందితో మన మంత్రి గారు అలాగే ఎమ్మెల్యే గారు ఇంటరాక్ట్ అయ్యారు. సో రకరకాల ఇష్యూస్లో మనం ఐడెంటిఫై చేయడం లేట్ అయినప్పుడు ఇంకా కొంత కాంప్లికేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఐడెంటిఫై చేసిన ట్రీట్మెంట్ కనుక మనం ఇమీడియట్గా ఇప్పించకపోతే కనుక ఆ పిల్లల యొక్క లైఫ్ క్వాలిటీ దెబ్బతింటుంది. కాబట్టి అలాంటి ఇబ్బంది లేకోకుండా ప్రతి అంగన్వాడీ సెంటర్ కూడా అంటే 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు
అంగన్వాడీ సెంటర్లో వాళ్ళ పిల్లలకి ఏదైతే పోషకాహారం అవన్నీ ఇస్తారో ఆ తల్లులు వచ్చి ఎప్పుడు తీసుకువెళ్తూ ఉంటారు కాబట్టి ఆ తల్లుల ద్వారా ఆ పిల్లల్ని ఒకసారి సెంటర్కి తీసుకొచ్చి వాళ్ళని చెక్ చేయించడానికి, అలాగే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు ఎలాగూ అంగన్వాడీ సెంటర్స్లో వస్తారు కాబట్టి వాళ్ళని చెక్ చేయించడం, స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్ కానివ్వండి, హై స్కూల్ కానివ్వండి, వీటిల్లో పిల్లలందరినీ కూడా డాక్టర్ అంటే మొదటిలో ప్రిలిమినరీ స్క్రీనింగ్ అంటే ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది మన సిహెచ్ఓ, ప్రతి గ్రామంలో కూడా సిహెచ్ఓ ఉన్నారు, ప్రతి వార్డులో కూడా ఏఎన్ఎంస్ ఉన్నారు. సో ఏఎన్ఎంస్తో పాటు ఫర్దర్గా కూడా స్టాఫ్ని ఆర్గనైజ్ చేసి అర్బన్ ఏరియాలో కానీ రూరల్ ఏరియాలో కానీ పిల్లల్ని ప్రిలిమినరీ స్క్రీనింగ్ చేసి మన హెడ్ మాస్టరు అలాగే ఇక్కడ టీచర్స్ సహకారం తీసుకుని వాళ్ళని ప్రిలిమినరీ స్క్రీనింగ్ చేసిన తర్వాత ఎవరికైతే పిల్లలకి ఈ రకమైన సమస్యలు ఉన్నాయో వాళ్ళని మెడికల్ ఆఫీసర్స్ ద్వారా అంటే ఎంబీబీఎస్ డాక్టర్స్ ద్వారా చెక్ చేయించి ఏదైతే ఇష్యూస్ ఉండి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాలో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఒక ప్రత్యేకమైన యాప్ డెవలప్ చేసి చేయడం జరిగింది. అది మంత్రి గారు లాంచ్ చేస్తారు. అందులో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏ రకమైన సమస్య ఉంటే కనుక ఏ హాస్పిటల్లో ఆ రకమైన సమస్యకి పరిష్కారం ఉంటుంది అనేది వాళ్ళు చెప్పి మనమే అంటే గవర్నమెంట్ తరపు నుంచే వెహికల్స్ ఆర్గనైజ్ చేసి వాళ్ళని నియరెస్ట్ సెంటర్కి తీసుకువెళ్ళి అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ అని మన పిడియాట్రిషియన్ చిన్నపిల్లల డాక్టర్ గారు ఉంటారు, అలాగే డెంటిస్ట్ ఉంటారు, సైకాలజిస్ట్ ఉంటారు, అలాగే స్పీచ్ థెరపిస్ట్ ఉంటారు. అలా 14 మంది స్టాఫ్ మనం ప్రతి ఒక్క సెంటర్లో పెట్టడం జరిగింది. వాళ్ళు చెక్ చేసిన తర్వాత వాళ్ళ స్థాయిలో ఉంటే కనుక వాళ్ళు చెక్ చేసుకుని వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. అడ్వాన్స్డ్ సెంటర్స్లో ఏదైనా కావాలంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఒక చిన్న పాపని తీసుకొచ్చారు. సో ఆవిడకి కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటే పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఉండటం కానివ్వండి, కంజెనిటల్గా పుట్టినప్పుడే గుండెలో ప్రాబ్లం ఉన్నది. ఆల్మోస్ట్ బయట ఏదైనా హాస్పిటల్కి వెళ్తే కనుక 5-6 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. అలాంటిది కాకోకుండా ఈ కార్యక్రమంలో అలాంటి ఏమన్నా ఐడెంటిఫై చేస్తే కనుక ఎన్టీఆర్ వైద్య సేవ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్స్లోనూ అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం తరపున చాలా పిడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తిరుపతిలో ఒక చాలా పెద్ద మంచి సెంటర్ని రన్ చేస్తున్నాము. ఈ సెంటర్స్లో తీసుకువెళ్ళి వాళ్ళకు ఉచితంగా ఆపరేషన్లు చేయించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎక్కడే కాకుండా హెయిర్ లిప్ గ్రహణం ముర్రి అంటూ ఉంటాము, అలాంటి పిల్లలకు కానివ్వండి, అలాగే ఏదైనా వినికిడి సమస్య ఉన్న వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్స్ కానివ్వండి. సో ఏ 10 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది కూడా మనం ఉచితంగా చేయించడం జరుగుతోంది. కాక్లియర్ ఇంప్లాంట్ 2 ఇంప్లాంట్స్ వేయాలంటే కనుక 12 లక్షలు ఖర్చు అవుతుంది. సో ఇవన్నీ కూడా ఉచితంగానే మనం చేయించి దాన్ని ప్రాపర్గా వాళ్ళకి ఎలా ఉంది పూర్తి స్థాయిలో నయమయ్యేంత వరకు డాక్టరు అక్కడ లోకల్ ఉన్న డాక్టర్ గారు ఫాలో అప్ చేసి చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈరోజు ఏదైతే మనం కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నామో రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ 28 లక్షల చిన్న పిల్లలు అంటే 6 సంవత్సరాల లోపు ఉన్న అంగన్వాడీ పిల్లలు, అలాగే 40 లక్షలకు వరకు స్కూల్లో అంటే మనం ఫస్ట్ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న పిల్లలు ఒక 40 లక్షల మంది, 68 లక్షల మందికి ఈ రకమైన సిస్టమేటిక్గా నెక్స్ట్ 6 నెలల్లో మనం చెక్ చేసి ప్రిలిమినరీ స్క్రీనింగ్ చేసి మెడికల్ ఆఫీసర్ చెక్ చేసి ఎవరికైతే ఇంటర్వెన్షన్ కావాలో ఎవరికైతే ఏమన్నా ట్రీట్మెంట్ కావాలో వాళ్ళందరినీ కూడా హయ్యర్ సెంటర్స్ తీసుకెళ్ళి వాళ్ళకి నయమయ్యేంత వరకు కూడా మనం ప్రాపర్గా ఫాలో అప్ చేసే కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతోంది. సందర్భంగా మన విజయరామరాజు గారు మీరు మాట్లాడతారా? సో స్కూల్ ఎడ్ కార్యక్రమంలో ఎందుకంటే హెడ్ మాస్టర్సు టీచర్సు అందరూ కూడా కార్యక్రమం అని వాళ్ళు ఫీల్ అయితేనే ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది. ఎంతమందిని మనం యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్తోనే ఉంటుంది. సో ఈ సందర్భంగా మన విజయరామరాజు గారు కూడా ఒక 2 సంవత్సరాలు పనిచేశాను కాబట్టి సార్ ఈ డిఐసి సెంటర్ ఇంటరాక్షన్ టెస్ట్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆ టెండర్లు పిలిచినప్పుడు నేను పిలిచాను సార్ అన్ని సెంటర్స్ అన్నీ కూడా. సో వెన్ ఆ టైంలో సైట్ ఐడెంటిఫికేషన్ కలెక్టర్స్తో కోఆర్డినేట్ చేసి డిజైన్ పరంగా చేసుకున్నప్పుడు కూడా ఇప్పుడు అందరు హెచ్ఓడీస్ అందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే వెరీ హ్యాపీ టు ఇంటరాక్ట్ విత్ ద ఓల్డ్ టీమ్.
అట్ ద సేమ్ టైం ఇన్ ద ప్రజెంట్ రోల్ సార్ స్కూల్స్ వరకు మాకు ఈరోజు సార్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్గా ఒక 2-3 రిక్వెస్ట్లు హెల్త్ డిపార్ట్మెంట్ సైడ్కి మాకు ఇంపార్టెంట్గా ప్రాబ్లమ్స్ కనిపించే దాంట్లో సార్ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బేసికలీ ఉన్న దాంట్లో. కాకపోతే 2-3 అంశాల దగ్గర సార్ మాకు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సపోర్ట్ వస్తే కనుక విచ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పర్సే వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ మేజర్ సొల్యూషన్ సార్. తమరికి తెలిస్తే సార్ ప్రతి మండలానికి భవితా సెంటర్స్ అని వీరనే భవితా సెంటర్ సార్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. దాంట్లో చిల్డ్రన్ విత్ డిఫరెంట్లీ ఏబుల్డ్ కానీ ఎవరికైనా ఒక సిఆర్టీస్ పరంగా ఐఆర్టీస్ పరంగా ఒక సపరేట్ టీచర్ని పెట్టి సపోర్ట్ చేస్తూ వస్తున్నాం సార్. లేటెస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి మాకు కూడా కౌన్సిలర్స్ని అపాయింట్ చేసుకోమని చెప్పి సో దట్ వి డూ ఎ కౌన్సిలర్ కైండ్ ఆఫ్ ఎన్ అప్రోచ్ ఆల్సో ఇస్ గివెన్ సార్. కొంచెం మాకు అంటే కెపాసిటీస్ వైజ్ టు రన్ దమ్ ఇన్ అ బెటర్ మేనర్ వీఆర్ ఫైండింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సార్. నా రిక్వెస్ట్ సార్ హెల్త్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కొంచెం కన్వర్జెన్స్ మోడ్లో కనుక భవితా సెంటర్స్ని మనం చేయగలిగితే సార్, ఎందుకంటే వీ ఫైండ్ లర్నింగ్ అవుట్కమ్స్ ఆర్ ఆల్వేస్ రిలేటెడ్ టు హెల్త్ పారామీటర్స్ సార్. వీ ఫైండ్ మాల్ న్యూట్రిషన్ కానీ ఏమైనా హెల్త్ ఇండికేటర్ కనుక ఏమైనా సఫరింగ్ ఉంటే ఇట్ ఈస్ క్లియర్ ఇండికేటర్ దట్ ఎడ్యుకేషనల్ పారామీటర్స్ ఆర్ డెఫినెట్లీ కమింగ్ డౌన్ సార్. మిడ్ డే మీల్ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్స్ అవి చేసాం సార్. రీసెంట్గా కూడా ఒక ఎక్సర్సైజ్ చేసాం సార్. దిస్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ ద హెల్త్ డిపార్ట్మెంట్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్. ముందు వరకు ఏంటంటే స్టేట్ అంతా ఒకటే మెనూ ఉండేది సార్. శ్రీకాకుళం నుంచి అనంతపూరు, కర్నూలు, నెల్లూరు నుంచి ఈస్ట్ గోదావరికి ఒకటే మెనూ ఉండేది. చాలాసార్లు ఏంటంటే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కొంతమంది ఏరియాలో ఫుడ్ చాలా వేస్టేజ్ అవుతూ వచ్చేది. రీసెంట్గా ఒక 10 days బ్యాక్ అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి స్టేట్ లెవెల్లో కాన్ఫరెన్స్ కూడా పెట్టి రీజనల్ ప్రిఫరెన్సెస్ ఉన్నాయి సార్. అనంతపూర్ సైడ్ రాగి ముద్ద గురించి తింటారు, పొంగల్ ఒక్క సైడ్ తింటున్నారు తమిళనాడు సైడు, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో పొంగల్ తింటారు. సో more or less we are finalizing 4 different menus for 4 different regions. We are giving that preferences to collectors and ensuring that nutritionally we don't want to waste any fund, but we really taking things in terms of very seriously sir. ఇప్పుడు టెంటేటివ్లీ December 5th మనకి మెగా పీటీఎం సార్. ఫస్ట్ టైం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎమ్మెల్యే గారికి, లోకల్ శాసనసభ్యులు అందరికీ కూడా, మినిస్టర్ గారికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అందరూ కూడా ఆ రోజు స్కూల్కి వెళ్ళి పేరెంట్ టీచర్ మీటింగ్ సార్. వీ హ్యావ్ నెవర్ ఇంటరాక్టెడ్ విత్ స్టూడెంట్ పేరెంట్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ సార్. దిస్ టైమ్ వీఆర్ మేకింగ్ ఏ పాయింట్ దట్ తల్లిదండ్రులందరికీ కూడా పిల్లవాడు ఎలా చదువుతున్నాడు, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, ఏ విధంగా మీరు కేర్ తీసుకుంటే రేపు పిల్లవాడికి భవిష్యత్తు బాగుంటుందన్నట్టు ఒక వెరీ మ్యాసివ్ ఎక్సర్సైజ్ ఫర్ లాస్ట్ 2 months వీ హ్యావ్ టేకెన్ ఇట్ అప్. సో ఖచ్చితంగా సార్ ఆ రోజు నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, నౌ వీ హ్యావ్ ఇంక్లూడెడ్ ఫ్యూ హెల్త్ పారామీటర్స్ ఈవెన్ ఇన్ ఆర్ రిపోర్ట్ కార్డ్. బిఎంఐ ఇండెక్స్ కానీ, బ్లడ్ గ్రూప్స్ కానీ, ఈ సిడబ్ల్యూఎస్ఎన్ యాప్ క్యూఆర్ కోడ్ కూడా వీ హ్యావ్ గివెన్ ఇట్ ఇన్ ద ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ సార్ రైట్ నౌ. ఓన్లీ రిక్వెస్ట్ ఏంటి సార్, వీ విల్ డెఫినెట్లీ సపోర్ట్ సార్. ఇట్ ఈస్ మోర్ నీడెడ్ హెల్ప్ ఫర్ అస్ దెన్ వీ ఎక్స్టెండింగ్ ఎనీ హెల్ప్ సార్. కొంచెం స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలకి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చూపించినట్టు పిల్లలకి ఏమైనా ఎక్స్ట్రా నీడ్స్ ఉన్నవి ఏమైనా ఐడెంటిఫై చేస్తే సార్ వీ విల్ ఆల్సో సపోర్ట్. అండ్ డెఫినెట్లీ సార్ అడాలసెంట్ గర్ల్స్కి సంబంధించి వరకుని కమిషనర్ మేడంకి, కరుణా మేడంకి, కృష్ణబాబు సార్కి వన్ మోర్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆర్ సైడ్ ఇస్ సార్, అడాలసెంట్ గర్ల్స్కి సంబంధించి వరకుని వీ నీడ్ ఎక్స్ట్రా సపోర్ట్ మేడం, బికాస్ మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాకింగ్ దేర్ ఎనీమియా లెవెల్స్ అట్ అ మైన్యూట్ లెవెల్ అండ్ సమ్ కౌన్సిలింగ్ సెషన్స్ సార్. ఏ పిల్లవాడు కూడా ల్యాక్ ఆఫ్ స్క్రీనింగ్ కోసం అని చెప్పి హియరింగ్ ఇంపైర్డ్లో మిగిలిపోకూడదు, బ్లైండ్నెస్లో మిగిలిపోకూడదు అని మాతో చాలా ఎక్సర్సైజ్ చేయించారు. దానికి ఆన్సర్ మాత్రం మా దగ్గర రాలేదు సార్. ఏదో మ్యాపింగ్ చేసి మేము ట్రై చేసాము, కొంత స్క్రీనింగ్ చేయించాము, కానీ అన్నిట్లో నాకు మెయిన్గా వచ్చిన రిప్లై ఏంటంటే లేట్ అయిపోయింది ఇప్పటికే. ఇంకా ముందు కనుక గుర్తించుంటే ఇది ఏమన్నా చేసి ఉండేవాళ్ళము, ఇప్పుడు మాత్రం లేట్ అయిపోయిందని. అలాగే కర్నూలు రీజియన్లో కేర్ ఎన్జిఓ వాళ్ళు ఒక స్క్రీనింగ్ చేయడం జరిగింది. అందుట్లో కూడా లెర్నింగ్ డిఫికల్టీస్ ఉన్న పిల్లల్ని తొందరగా గుర్తించగలిగితే మనకి చాలా తొందరగా వాళ్ళకి సొల్యూషన్ చూపించగలుగుతామన్నది ఒక ఫైండింగ్ దొరికింది. ఇటువంటి పరిస్థితిలో ఈరోజు లాంచ్ చేస్తున్నది నిజంగా ఒక వరం అనే చెప్పాలి. ఇది
మీ డిపార్ట్మెంట్ కంటే మా డిపార్ట్మెంట్కి క్షేమకరంగా ఉంది సార్ అసలు. ఎందుకంటే లెర్నింగ్ ఎబిలిటీస్ స్కూల్లో స్టార్ట్ అవ్వడం కంటే ముందు మా దగ్గరికి వచ్చేటప్పటికి అది ఎనీమియా వల్ల కావచ్చు, కోమార్బిడిటీస్ వల్ల కావచ్చు, ఈ బరువు అన్నది సరిగ్గా చేరలేకపోవడము, లేకపోతే నేర్పిస్తున్న పాఠంని సరిగ్గా అందుకోలేకపోవడము, అలాగే అడాలసెంట్ గర్ల్లో ఇప్పుడు ప్రామినెంట్గా ఉన్న రక్తహీనత అనేది ఈ ప్రోగ్రాం ద్వారా తొందరగా టుగెదర్ అందరం కలిసి పనిచేసి అరికట్టగలమని అనుకుంటున్నాము. ఈ సందర్భంగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. మీరందరూ కూడా ఒక రాష్ట్ర యావత్తు కూడా రీసెంట్గా సఖీ ప్రోగ్రామ్ అని అడాలసెంట్ గర్ల్స్ కోసం ఒకటి లాంచ్ చేయబడింది. ఐ యూజ్ దిస్ వెన్యూ టు సీ కోఆపరేషన్ ఫ్రమ్ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆల్సో ఇన్ దిస్ రిగార్డ్. విజయ్, మేము శనివారమే వస్తాం మీ దగ్గరికి డిస్టర్బ్ చేయకుండా. సో దయచేసి ఇది ప్రాపర్గా సార్ స్కూల్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ కూడా మాతో ఉంటేనే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది సార్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ హెచ్బీ గర్ల్సే కాకోకుండా వాళ్ళకి ఎటువంటి న్యూట్రిషనల్ మెడిసిన్స్ కానీ న్యూట్రిషనల్ ఫుడ్ కానీ ఇవ్వడం ద్వారా వాళ్ళని ఎలా తీసుకెళ్ళగలుగుతామన్నది చూస్తున్నాము. అలాగే ఇంకొకటి బాయ్స్ గ్రూప్, అడాలసెంట్ బాయ్స్ గ్రూప్కి యువ అన్న పేరుతో మేము ముందుకెళ్తున్నాము. దానిలో కూడా మెయిన్గా డ్రగ్ అబ్యూస్ గురించి ఫోకస్ చేస్తున్నప్పటికీ వాళ్ళలో మేము గమనించింది ఆడపిల్లలో ఉన్న ఎంతూజియాజం చదువు పట్ల అబ్బాయిల్లో కనిపించట్లేదు ఈ మధ్యన. దాన్ని అడ్రస్ చేయడం కోసం అని చెప్పి ఇది తీసుకుని మెయిన్గా ముందుకెళ్తున్నాం. నాకు వచ్చిన చిన్నపాటి శాంపుల్ సర్వేలో సార్ ఈవెన్ బాయ్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హెచ్బీ, ఐ మీన్ ల్యాక్ ఆఫ్ హెచ్బీ. సో ఎనీమియా వాళ్ళకు కూడా ఉంది. సో గుడ్ పేరెంట్స్ ఉంటే ఒక మంచి చైల్డ్ అన్నది అందరికీ తెలిసిన సత్యమే. కాబట్టి ఒక మ్యారేజబుల్ ఏజ్ రీచ్ అయ్యే లోపల కనుక మనం ఇవన్నీ సవరణలు చేసుకుంటే కనుక మీరు కనుగొన్న 4 Dsలో లెర్నింగ్ డిఫికల్టీస్ కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సింది. కానీ నా తరపు నుంచి ఒక విన్నపం సార్, స్క్రీనింగ్కి ఎటువంటి కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ అవసరమైనా వీఆర్ రెడీ టు టేక్ ఇట్ యాజ్ ఎ ఫస్ట్ ప్రయారిటీ ఇన్ అవర్ జాబ్ చాట్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ మన భారతదేశం లాంటి దేశంలో అందరూ కూడా ఆలోచించేది విద్య, వైద్యం. ఈ రెండు కూడా ప్రతి పేదవాడికి చేరువుగా తీసుకొస్తేనే మన సమాజం అభివృద్ధి చెందినట్టనే కాన్సెప్ట్లో మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ విద్య కోసం అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి అనేకమైన మార్పులు ఈ రాష్ట్రంలో, అది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, అనేకమైన మార్పులు చేసిన వ్యక్తి. ఇవాళ వైద్యం ఎంత ఖరీదైందో ఒకసారి ఆలోచన చేసుకుంటే ఆ వైద్యం కూడా ప్రతి సామాన్యుడికి చేరువుగా తీసుకురావాలని మరి అధికారులు కూడా నా యొక్క విన్నపం, ఇంకా రానున్న రోజుల్లో అది ఇన్సూరెన్స్ సహాయంతోనో ఏదైనా కూడా 0 ఖర్చుతో వైద్యం జరిగే విధంగా తీర్చిదిద్దాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన విజయవాడ హాస్పిటల్ మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. ఎక్విప్మెంట్ కూడా 2014-19 సమయంలో ఆ రోజున కూడా నేను శాసనసభ్యులుగా ఉన్నాను, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మన విజయవాడ హాస్పిటల్ స్వరూపం అంతా కూడా ఆ 5 సంవత్సరాల్లోనే మార్చడం జరిగింది. ఒకప్పుడు 2014లో ఆయన విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రికి వచ్చే నాటికి ఆ హాస్పిటల్ వర్షం వస్తే హాస్పిటల్ బిల్డింగు ఒక నది మధ్యలో ఉన్నట్లు ఉండేది. లిఫ్ట్లు పనిచేసేవి కాదు. వాటన్నిటి కూడా అప్పటికప్పుడు నిధులు శాంక్షన్ చేసి వాటన్నిటిని కూడా శుభ్రపరిచి మంచి బిల్డింగ్లు ఏర్పాటు చేసి వెంటిలేటర్సు అదేవిధంగా అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ఈ రోజున సార్ మినిస్టర్ గారు, ఈ రోజున నేను ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్న ఇబ్బందులు ఏంటంటే పిల్లలు తక్కువ వెయిట్తో పుట్టి వాళ్ళు ఇంక్యుబేటర్లో పెట్టాలా, పెడితే ఆ పిల్లలు సేవ్ అవడానికి కనీసం ఒక్కొక్క పేషెంట్కి సుమారు 10 లక్షల పైగా ఖర్చు అయ్యే సందర్భం. అది పేదవారిళ్లలోనూ కూడా అలాంటి సమస్య ఉంది, మిడిల్ క్లాస్ వాళ్ళలోనూ ఉంది, ఉన్నతమైన వాళ్ళ ఇళ్ళలో కూడా ఉంది. మొన్న ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ గారు ఆయనకి పిల్లలు పుడితే అండర్ వెయిట్ పుడితే అది 18 లక్షలు ఎస్టిమేషన్ వేస్తే ఆయన తల్లడిల్లిపోయారు. చాలా హై కాస్ట్ అవుతుంది. దానికోసం గతంలోనే 2014-19లో దానిలో ఇంక్యుబేటర్స్ కూడా తెచ్చి పెట్టడం జరిగింది మన గవర్నమెంట్ హాస్పిటల్లో. మరి ఇప్పుడు ఏ కండిషన్లో ఉండే నేను ఈ మధ్య అనుకున్నాను ఒకసారి చూడాలని. ఎందుకంటే చాలామంది వస్తున్నారు, హాస్పిటల్లో పెడితేనేమో రోజుకు ₹1,00,000 అడుగుతున్నారని చెప్తూ ఉన్నారు. పిల్లల్ని అలా పుట్టిన పిల్లల్ని వదులుకోలేని పరిస్థితిలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానిని ఆ సిస్టమ్ అది ఒకటి ఎక్కువగా ఈ మధ్య అబ్జర్వ్ అవుతుంది. గుండెలో హోల్ ఉండటం ఒకటి, ఈ వెయిట్ తక్కువ ఒకటి. దాన్ని మినిస్టర్ గారు మనసు పెట్టి పూర్తి సామర్థ్యంతో మన విజయవాడ హాస్పిటల్లో
ఆ చిల్డ్రన్ స్పెషాలిటీలో అది ఏర్పాటు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఇందాక ఒక పాప ఉందా, రవి ఉందా, ఒక్కసారి ఆ పాప ఉంది. ఎందుకంటే ఇందాక అధికారులు అందరికీ చూపించాను, మీకు కూడా చూపిస్తే ఒకసారి. ఈవిడ తల్లి, ఆయన మేనమామ. ఈవిడ రాజస్థాన్ నుంచి వచ్చి ఒక టీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ పిల్ల 2 నెలల క్రితం ఉన్నట్టుండి పడిపోయేది సార్, అన్కాన్షియస్ అయిపోయేది. దాన్ని ఒకసారి ఈ పిల్లని నా దగ్గర తీసుకొస్తే ఆ పిల్ల కళ్ళు చూసి నేను చలించిపోయాను. అప్పటికప్పుడు డాక్టర్ దగ్గరికి చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గరికి పంపిస్తే వాళ్ళంతా కూడా స్కానింగ్ చేసి ఈ పాపకి ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలా, గుండెలో చిన్న ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ చేయాలి, దానికి 5,10,000 అవుద్దని చెప్పారు. నేను ఇమ్మీడియట్గా డాక్టర్ గారు చెప్పాను, మీరు ప్రాసెస్ మొదలు పెట్టండి, ఇమ్మీడియట్గా ఎంత అమౌంట్ అయినా మేము తెలుగుదేశం పార్టీ పరంగా ఈ నియోజకవర్గం మేము భరిస్తాం, మీరు ప్రాసెస్ మొదలు పెట్టండి అని చెప్పి డాక్టర్ ఇమ్మీడియట్గా చెప్పాను. ఎందుకంటే పిల్ల ఇలాంటి పిల్ల అమాయకంగా చూస్తూ తను జీవితం ఏమైపోద్దని తనకి తెలియకపోయినా ఆ తల్లి తల్లడిల్లిపోతుంది, మేనమామ అయినా ఆయన తల్లడిల్లిపోతూ ఉన్నారు. దానికి ఇమ్మీడియట్గా డాక్టర్లు నేను చెప్పడం జరిగింది. అదే సమయంలో నేను ఈ పాపని వీడియో ద్వారా చంద్రబాబు గారికి చూపించాను. ఆ పాప సమస్యని ఆయన దృష్టిలో పెట్టాను. నేను తీసుకున్న నిర్ణయం కూడా ఆయన చెప్పాను. ఆయన ఇమ్మీడియట్గా మేనమామతో మాట్లాడారు. ఆయన, నీ బిడ్డకి ఏ ఇబ్బంది లేదు, మేము కాపాడుతాం, ఎంత ఖర్చు అయినా సరే నేను CMRF కింద ఇస్తాను, ₹1 కూడా నువ్వు హాస్పిటల్లో పే చేయాల్సిన పని లేదు, నేను ఇస్తానని చెప్పి ఆయన ఇమ్మీడియట్గా, అంటే ఆ డాక్టర్లు కూడా ఫోన్ చేసి చెప్తే 2 రోజుల్లో ఈ పాపకి ఆపరేషన్ జరిగింది. 5,04,000 రూపాయలు. తర్వాత పైన ఈ స్కానింగ్ వీటికి ఒక 22-23 వేలు అయితే అది నేను సంతోషంగా అవి పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ పాప నెల 15 రోజుల నాడు ఆపరేషన్ జరిగింది, 15 రోజుల్లో రికవర్ అయిపోయింది. ఇవాళ పాప నవ్వుతూ ఆడుకుంటూ ఉంది. ఇది జీవితాంతం కూడా చంద్రబాబు గారిని ఆయన చేసిన కార్యక్రమం, ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేసిన కార్యక్రమానికి మరి ఇలాంటి పిల్లలు అనేక మంది ఉన్నాయి. ఒక్క పిల్లని సేవ్ చేసినంత మాత్రాన ఈ రాష్ట్రం అంతా సేవ్ చేసినట్టు కాదు. చాలామంది పిల్లలు తారసపడుతూ ఉన్నారు. ఆ పిల్లలందరినీ కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దానికి ముఖ్యమంత్రి గారి సహకారం, మరి ఇలాంటి యాక్టివ్ మంత్రివర్యులు సత్యకుమార్ గారు లాంటి, మా కృష్ణబాబు గారు అయితే మొత్తం దీని మీదే ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా కూడా ఏ మూల ఏ కార్యక్రమం ఏ పని చెప్పినా కూడా దాని గురించి మాకు తెలియని విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతూ ఉంటారు ఫోన్లోనే. మనందరం కూడా ఈ పిల్లల భవిష్యత్తుని కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఎల్లవేళలో కూడా ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా నాకు రక్షించేది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన చాలా సూక్ష్మంగా పరిశీలించి దానికి సరైన ఏది చేస్తే మనం అనుకున్న ఈ పిల్లల జీవితం బాగుపడుతుంది ఆ పని చేసే వ్యక్తి. అనేక సంవత్సరాలుగా ఆయన సహచరుడిగా నేను ఉన్నాను. సుమారు 30 సంవత్సరాల నుంచి ఆయనతో పాటు నేను ఉన్నాను. ఆయన యొక్క విధానం ప్రతి కుటుంబం కూడా మరి ఆర్థికంగా బలోపేతం కావాలా, పేదరికం నుంచి బయటపడాలా, పిల్లలందరూ చదువుకోవాలా. ఒకసారి అయితే మీ తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ, ఆయన ఒక కఠినమైన నిర్ణయం, అందరూ ఆశ్చర్యపోయి నిర్ణయం తీసుకున్నారు. ఏ తల్లి ఏ తండ్రి అయినా తమ ఆదాయం కోసం పిల్లల్ని పనుకు పంపితే ఆ తల్లిని తండ్రిని అరెస్ట్ చేసినా సరే ఆ పిల్లల్ని తీసుకొచ్చి స్కూల్లో చేర్చండి అని చెప్పి ఒక నిర్ణయం కూడా 1995 ఆ ప్రాంతంలో తీసుకోవడం 30 సంవత్సరాల నాడు. మరి అలాంటి ముఖ్యమంత్రి సారథ్యంలో సత్యకుమార్ గారు లాంటి మంత్రులు, అధికారులు, కృష్ణబాబు గారు, రామరాజు గారు, అదేవిధంగా కరుణ మేడం గారు, అదేవిధంగా సూర్యకుమార్ గారు, ఇలాంటి అధికారుల సారథ్యంలో మరి ప్రతి పిల్లలకి మంచి జరగాల, ప్రతి కుటుంబం కూడా తమ పిల్లలు తమ కళ్ళ ముందు అనారోగ్యంగా ఉండి మనం చేసుకోలేని స్థితి ఉందనే భావన నుంచి మనకు వెనకాల ప్రభుత్వం అండగా ఉందనే భావనకు తీసుకురావాలా. ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కూడా చాలా గొప్ప కార్యక్రమం. స్కూల్స్లో ప్రతి పిల్లల్ని కూడా స్కానింగ్ చేసి వాళ్ళలో తెలియని లోపాలు చాలా ఉంటాయి, ప్రాణం మీదకి వచ్చే వరకు కూడా తెలియని లోపాలు ఉంటాయి. ఆ లోపాలు ముందే తెలుసుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం అన్నీ కూడా వాళ్ళకి ఏమాత్రం ఆర్థిక భారం లేకుండా చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడానికి ఇవాళ ఈ సమయంలో ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టి మరి మీ అందరికీ తెలియజేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కోట్ల మంది తెలియజేసినట్టు కాదు. మీ ద్వారా ప్రతి ఒక్కళ్ళకి తెలిసి, అదేవిధంగా ప్రెస్ ద్వారా ప్రతి ఒక్కళ్ళకి తెలిసి తమ బిడ్డలకు ఏ ఆపద వచ్చినా కూడా మీకు అందుబాటులో ఉన్న
హాస్పిటల్స్కో ప్రజాప్రతినిధుల దగ్గరకు వెళ్తే వాటిని చేయగలిగిన శక్తి వంచన లేకుండా చేయగలిగిన సాయం చేసి ఆ పిల్లల్ని కాపాడుకునే దాంట్లో మేము కూడా భాగస్వాములు అవుతాం తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో నాకు భాగస్వామ్యం కల్పించిన నిర్వాహకులందరూ కూడా మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. ఈరోజు వస్తున్నాము, ఫాలోఅప్ చేస్తున్నాము. కళ్ళు పరీక్ష చేశారు, కళ్ళు బాగానే ఉన్నాయి. డేరా టెస్ట్ చేశారు, చెవులు వినిపించట్లేదని వచ్చాయి. సార్ ఈ చైల్డ్ రవి సారు, పుష్ప అక్క, సుచిత్ర అక్క అందరూ బాగానే చూసుకుంటున్నారు. ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు అన్నీ చెప్తున్నారు. నేను కూడా ఇంట్లో చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా రికవర్ అయ్యాడు బాబు, కొంచెం మెల్ల నిలపటం అన్నీ చేస్తున్నాడు సార్. ఇప్పుడు బాగుంది, ఇంప్రూవ్మెంట్ వచ్చాడు. అప్పుడు ఏమీ లేదు, పుట్టినప్పటి నుంచి ఏం లేదు. సంవత్సరం వరకు, సంవత్సరం తర్వాత బాగానే ఉన్నాడు బాబు. రవి సార్ అందరూ చూస్తున్నారు, బాగా చూస్తున్నారు సార్. సార్ ఈ చైల్డ్కి అసలు గ్రోత్ లేదు సార్. నేను చూసినప్పుడు, నేను వచ్చి 7 months అవుతుంది. సో 7 months తర్వాత ఎర్లీ ఇంటర్వెన్షన్, ఫిజియోథెరపీ, హియరింగ్ టెస్ట్ అన్నీ చేయించిన తర్వాత నౌ హీస్ ఏబుల్ టు హోల్డ్ హిస్ నెక్. ఇప్పుడు అమ్మ చెప్తుంది, పొద్దున్న చెప్తున్నారు, కొత్తగా రోల్ ఓవర్ కూడా, బోర్లా కూడా పడుతున్నాడు. అంటే నిదానంగా బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది సార్ ఈ చైల్డ్. ఇప్పుడు వచ్చి 2 సార్, 2 years. ఓకేనమ్మా, ఆవిడేమన్నా చెప్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలక్ష్మి. నేను గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ అయ్యాను. బాబు పుట్టినప్పుడు ఐ లేదు తనకి. ఇప్పుడు ఇక్కడి నుంచి సార్ పంపించారు మాకు, అక్కడికి ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్కి పంపించారు. పంపిస్తే బాబుకి సర్జరీ పడిద్ది అన్నారు. సర్జరీ చేయించాం, ఇప్పుడు ఆర్టిఫిషియల్ అయ్యేసాం. బాబు బాగున్నాడు సార్. వాడికి 2 కళ్ళు లేవు సార్, ఒక్క కన్ను ఆర్టిఫిషియల్ అయ్యి అనమాట. ఇంకొక కన్ను మీరు లోపల చూసిన పిక్చర్ అనమాట. ట్యూమర్ వచ్చేసింది సాధ్యమైనంత వరకు ఐడెంటిఫై చేశాం కాబట్టి అది స్ప్రెడ్ అవ్వాల. సో అక్కడ వరకు ఎక్సిషన్ చేసేసి ఆర్టిఫిషియల్ అయ్యి వేసి ఇప్పుడు వాడికి కాస్మెటిక్గా ఏమి ఇబ్బంది లేదు. సెకండ్ ఐకి ప్రాబ్లం ఏం లేదు సార్. ఫస్ట్ ఐకి పోయినట్టే సార్, ఇంకా దానికి ఆర్టిఫిషియల్ అయ్యి వేసాం. సో నో కాస్మెటిక్ అబ్నార్మాలిటీ. మనం ఏ కార్యక్రమం అయినా మనం పబ్లిసిటీ ఇవ్వాలి, అందరికీ తెలియాలి, ఇంటింటికి మనం బ్రోచర్స్ అవి ఇవ్వాలి. సో అప్పుడే కార్యక్రమం బాగా అందరికీ అవగాహన పెరుగుతుంది. ఈ పోస్టర్స్ లాంచ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష గౌరవనీయులు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా శాఖ మంత్రులు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యుడు గౌరవనీయులు శ్రీ సతీకుమార్ గారి చేతుల మీదుగా పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. ఎవ్రీబడి పుట్ యు హ్యాండ్స్ టుగెదర్ లౌడ్లీ. జననం నుండి 18 సంవత్సరాల వరకు పిల్లలందరికీ కూడా బాల బాలికలకు పూర్తి ఆరోగ్యాన్ని అందించేందుకు మన ముందుకు తీసుకురావడం జరిగింది. చక్కటి కార్యక్రమం, రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం. పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. యాక్షన్ ప్లాన్ను గౌరవ ఎమ్మెల్యే గారు లాంచ్ చేయడం జరుగుతుంది. స్థానిక శాసనసభ్యులు విజయవాడ తూర్పు గౌరవనీయులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా బుక్ లాంచ్ చేయడం జరుగుతుంది. The ladies and gentlemen, put your hands together. Thank you very much, sir. ప్రోగ్రాంలో అంటే అడాలసెంట్ గర్ల్స్కి సంబంధించి స్కూల్ హెల్త్ వెల్నెస్ ప్రోగ్రామ్ వెబ్సైట్ ప్రత్యేకంగా కిషోర బాలబాలికల కోసం పూర్తి అవగాహన కల్పించేందుకు డిజిటల్ లెర్నింగ్ పోర్టల్ను మన గౌరవ If I go there, stand behind the podium, I may be visible, but I might not be
ఐ మే బీ ఆడిబుల్ బట్ ఐ మైట్ నాట్ బి విజిబుల్. అక్కడ వేగంగా నిలబడితే తెలుగులో చెప్తాను ఎందుకు ఈ సమస్యలన్నీ. అక్కడికి వెళ్ళి నిలబడితే నా మాట వినిపిస్తుందేమో, నేను కనిపించని ప్రమాదం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ నేను నిలబడి ఏంటి పటమాట జెడ్పీ స్కూల్ అంటే బయట ఎంతో విన్నా నేను, సౌండ్ రావట్లా. భారత్ మాతాకి. ఇంత అందంగా ఉంది స్కూలు, పచ్చని చెట్లు, ఆహ్లాదకర వాతావరణం. నాకు కూడా మీ స్కూల్లో అనిపిస్తాం. చేర్చుకుంటారా? థ్యాంక్ యూ. ఈనాటి ఈ కార్యక్రమ సభాధ్యక్షులు సీనియర్ ఐఏఎస్ అధికారి, ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం గద్దె రామ్మోహన్ గారి గురించి. నేను వారిని అనేక సంవత్సరాలుగా చూస్తున్నాను. నిరంతరం ప్రజల్లో ఉంటూ నేను ఢిల్లీలో పనిచేసేవాడిని. వారు అప్పట్లో ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యే కూడా అయ్యారు. ప్రతిరోజు తను రేపు ఎక్కడ ఉంటున్నానో, ఎన్ని గంటలకు అందుబాటులో ఉంటానో రోజు క్యాలెండర్ ఇచ్చేసేవారు. ఉదయం 6 నుంచి రాత్రి 11 దాకా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించడానికి ముందుండేవారు. ఆ కారణంగానే వారు అనేక సార్లుగా ప్రజల మనసును గెలుచుకొని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచారు. కేవలం ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా ఆయన సేవా నిరతిని, దాతృత్వాన్ని వాళ్ళ చాటి చెప్పుకుంటూ ఇప్పుడే చూసాం, రాజస్థాన్కి సంబంధించిన చిన్నారి జియా అనే అమ్మాయికి 5.5 లక్షతో వారు ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో గుండె ఆపరేషన్ చేయించి ఆ అమ్మాయికి ఒక భవిష్యత్తును కూడా అందించారు. అటువంటి గద్దె రామ్మోహన్ గారు, పత్రికా మిత్రులు, పటమట జెడ్పీ స్కూల్ నా చిన్నారి మిత్రులందరికీ నమస్కారం. మీకు శుభాశిష్యులు. ఇప్పుడే చాలా అద్భుతంగా నాట్య కళను ప్రదర్శించిన ఆ కళాకారులకు కూడా శుభాశిష్యులు. మీకు వెనకల నుంచి ఎవరో సైగ చేస్తే కానీ, చప్పట్లు కొట్టమని సూచిస్తే కానీ చప్పట్లు కొట్టడంలా. ఇవాళ ఈ కార్యక్రమానికి ఎందుకు వచ్చామంటే, ఈ రాష్ట్రంలో ఉంటున్న 28 లక్షల మంది ప్రతిసారి కొట్టిన అవసరంలే, నేను ఏదైనా చెప్పినప్పుడే కట్టండి. మీరు వెనకల నుంచి సూచనలు ఇవ్వడం మానండి. 28 లక్షల మంది అంగన్వాడీలో ఉంటున్న పిల్లలకి 6 నెలల నుంచి 3 సంవత్సరాల దాకా, అదేవిధంగా జెడ్పీ స్కూళ్ళల్లో, ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న మనలాంటి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలకి పరీక్షల స్క్రీనింగ్ కార్యక్రమం అంటే ఆ వయసులో వచ్చే వ్యాధులు ఏవి ఉంటాయో వాటికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించే కార్యక్రమం ఇది. దీన్ని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా నిర్వహించుకుంటున్నాం. మీరు అందరూ మాట్లాడుతుంటే విన్నారు, స్పెషల్ సిఎస్ గారు చెప్పారు ఆర్బీఎస్కే అంటే ఏంటని. మీరు చెప్పండి, ఎవరికైనా అర్థమైందా ఆర్బీఎస్కే? ఆర్బీఎస్కే అంటే ఏంటి విన్నారా? ఎందుకంటే మీరు దాని మీద దృష్టి పెట్టలే. ఇవాళ ఇంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు, మన అందరి కళ, ఏనాడైనా మనం పెద్ద అయిన తర్వాత ఈ దేశంలో అత్యున్నత పాలసీ మేకింగ్ చేస్తున్న అధికారం అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్లకు ఉంటుంది. అది కావాలని అందరం కలగంటాం, నేను కూడా కలగన్నా, కానీ నేను కాలేకపోయా. ఇవాళ అటువంటి ఆఫీసర్లు ఇక్కడికి వచ్చారు, మన అందరి మధ్య ఉండే ఎమ్మెల్యే గారు వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ స్క్రీనింగ్ మీ స్కూల్లో మేము ఎన్నుకున్నాం, కానీ ఎవరి కోసం ఉద్దేశించి కార్యక్రమాన్ని తీసుకొచ్చామో, ఎవరికైతే పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందించాలనుకున్నామో అటువంటి పిల్లలు మీరు ఈ మాట వినట్ల. సరే, నేను మీకు అందరికీ ఒక టెస్ట్ పెడతా, మీ ఐక్యూ ఏంటో టెస్ట్ పెడతా. మీలాంటి అమ్మాయే ఈ దేశం నుంచి స్పేస్లోకి వెళ్ళింది, అంతరిక్షంలోకి. అమ్మాయి పేరు తెలుసా? గుడ్. మీలాంటి దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయే ఈ దేశానికి రాష్ట్రపతిగా ఉంది, తెలుసా? చెప్పలేకపోతున్నా. పోనీ మీ విద్యాశాఖ మంత్రి ఎవరు తెలుసా? లోకేష్ గారు. ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ గారు.
ఇప్పుడు చెప్పండి, అది అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా, ఇది మాత్రం చాలా బాగా చెప్తున్నారు, ఇది మాత్రం చాలా బాగా చెప్తున్నారు. నేను విన్నది నిజమే. పటమట జెడ్పీ స్కూల్ పిల్లల గురించి జనరల్ నాలెడ్జ్ ఉంది, కావాల్సిన ఇతర నాలెడ్జ్ కూడా ఉంది. వినోదం మంచిదే, కానీ వినోదమే జీవితం కాకూడదు. మీరందరూ ఈ వయసులో గుర్తుపెట్టుకోవాల్సింది, వినోదం అవసరం జీవితానికి. ప్రతి ఒక్కరికి సంతోషంగా ఉండాలంటే కాస్తంత వినోదం అవసరమే, కానీ వినోదమే జీవితం కాదు. ముఖ్యంగా మీ వయసులో ఉన్న పిల్లలు, మీరు భవిష్యత్తు మీద దృష్టి పెట్టి భవిష్యత్తు గురించి ఆలోచించాలా, భవిష్యత్తు గురించి చదవాలి. ఇవాళ ఏదైతే కార్యక్రమం ఆర్బీఎస్కే కార్యక్రమాన్ని స్క్రీనింగ్ చేస్తున్నామో, నేను చెప్పినట్టుగా 68 లక్షల మందికి పరీక్షలు నిర్వహించి దానికి సరైన చికిత్సలు నిర్వహించాలనుకున్నాము. 4D కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. సార్ చెప్పారు ఇప్పుడు, బర్త్ డిఫెక్ట్స్ అట్ బర్త్, డెఫిషియన్సీస్, డిసీజెస్ అట్ చైల్డ్హుడ్, తర్వాత డెవలప్మెంట్ డిలేస్, 4 Dలు చెప్పారు. అంటే పుట్టినప్పుడు వచ్చిన లోపాలేంటి, తర్వాత వచ్చిన కొరతలు ఏంటి, తర్వాత మామూలుగా చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధులేంటి, లేదా ఎదుగుదలలో వస్తున్న ఇబ్బందులేంటి, ఇటువంటి 4Ds 4 పరీక్షలు నిర్వహించి ఆ పరీక్షల్లో తేలిన తర్వాత పిల్లలకి ఏ రకాలకి 44 రకాల రోగాలకి పరీక్షలు నిర్వహించి 68 లక్షల మందికి దేశమంతా ఇవాళ నుంచి మనం ప్రారంభిస్తున్నాం. అంటే మీ అందరికి కూడా మీ స్కూల్లో కూడా స్క్రీనింగ్కి రేపు వస్తారు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీ స్కూల్లో ప్రారంభిస్తున్నందుకు మీ అందరికి సంతోషంగా ఉందా లేదా? ఉంది కదా. మరి ఈ స్కూల్ని మేము ఎన్నుకున్నాం. అటువంటప్పుడు మీరు అందరూ దాన్ని శ్రద్ధగా వినాలి కదా. శ్రద్ధగా విన్న తర్వాత మీ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరికీ కూడా ఇదే, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ మాలాంటి పిల్లల కోసం, ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లల కోసం, పేద వర్గాల నుంచి వచ్చిన పిల్లల కోసం, దిగువ మధ్య తరగతి వచ్చిన కుటుంబాల పిల్లల కోసం ఇవాళ ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొచ్చారు. భవిష్యత్తులో మేము రోగాల బారిన పడకుండా ఇప్పుడే వాటిని గుర్తించి దానికి తగిన నివారణ చర్యలు తీసుకొని సరైన చికిత్స అందించి మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారని మీరు అందరికీ చెప్పాలనా లేదా? దానికోసమే కదా మీ కార్యక్రమం మీ స్కూల్లో పెట్టుకున్నాం మేము. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇవాళ రేపు రాబోయే రోజుల్లో మీ దగ్గరికి వస్తారు, మా ఏఎన్ఎంలు వస్తారు. వచ్చిన తర్వాత మీ అందరికీ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు నిర్వహించి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఏమైనా లోపాలు ఏమున్నాయో గుర్తిస్తారు. గుర్తించిన తర్వాత మా మొబైల్ మెడికల్ యూనిట్ వస్తుంది. దాంట్లో మెడికల్ ఆఫీసర్ వస్తారు. ఆ మెడికల్ ఆఫీసర్ వచ్చి మీలో నిజంగా ఏ లోపాలు ఉన్నాయో ఏమంటున్నారు? కెమెరాకి చేతులు ఊపుతున్నారా? బాగుంది, భవిష్యత్తులో పెద్దలు అవుతారు. మేము కూడా చేతులు ఊపి దాకా వచ్చాం. సరే, వస్తారు, మెడికల్ ఆఫీసర్ వస్తారు. గుర్తించి ఏవైతే రోగాలు వీటిలో ఉన్నాయో, ఏ వ్యాధులైతే ఉన్నాయో, ఏ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందో, తర్వాత భవిష్యత్తు ఇబ్బంది అవుతుందో ఆ వ్యాధులను గుర్తించి దానికి సంబంధించిన ఈ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్కి తీసుకెళ్లడం కానీ, లేదా ఆటిజం సిండ్రోమ్ డిజార్డర్ ఉన్న పిల్లల్ని భవితా సెంటర్లో తీసుకెళ్లడం కానీ చేసే ప్రయత్నం చేస్తారు. ఇవాళ జిల్లాల్లో మొత్తం 34 డిఈఐసి సెంటర్లని ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతూ ఉంది. ఒక్కొక్క చోట 14 మంది సిబ్బంది ఉంటారు. అదేవిధంగా 639 భవితా సెంటర్లలో ఇద్దరు స్టాఫ్ తరపున ఈ ఆటిజం సిండ్రోమ్ డిజార్డర్తో ఉన్న పిల్లలు కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. మన అందరిలో ఒక ఇబ్బంది ఉంటుంది. ఈ 44 ఏదైతే చెప్పానో వ్యాధులు, గ్రహణం, మొర్రి అని చెప్పారు, క్లెఫ్ట్ లిప్ అని, క్లెఫ్ట్ లిప్పు లేదా క్లెఫ్ట్ ఫుట్, కాలు వంకరగా ఉండడము, లేదా చిన్నప్పుడే రెటీనా ఎరగకపోవడము, ఇతరత్ర లేదా గుండెల సంబంధిత వ్యాధులు ఉండడము, 44 వ్యాధుల్ని చిన్నప్పుడే 6 నెలల పిల్లల వయసులోనే గుర్తించి వాటిని నివారణ చర్యలు తీసుకుంటూ సరైన చికిత్స నిర్మించడం అంటే చిన్న విషయం కాదు. ఇది చేయడం ద్వారా మేము ఈ 68 లక్షల మంది పిల్లలకి భవిష్యత్తును నిర్మించే ప్రయత్నం చేస్తాం. ఇది కేవలం పరీక్షలు నిర్వహించడం కానీ తర్వాత చికిత్స అందించడం మాత్రమే కాదు, 68 లక్షల మంది పిల్లల భవిష్యత్తును నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. కేవలం 68 లక్షల పిల్లల భవిష్యత్తు నిర్మించడమే కాదు, వాళ్ళందరినీ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు చేసే ప్రయత్నం చేస్తున్నాం. కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు చేయడమే కాదు, స్వర్ణాంధ్రప్రదేశ్ అని 2047 నాటికి ఏదైతే స్వర్ణాంధ్రప్రదేశ్ కళలు కంటున్నామో ఆ కళలు సాకారం చేయడంలో, ఆ కళను నిర్మించడంలో మిమ్మల్ని భాగస్వాములు చేయడం కోసం ఇంత కార్యక్రమాన్ని తీసుకుంటాం. దీనికోసమే కాదు, వికసిత భారత్ పేరుతో రాబోయే 2047 నాటికి ఏనాడైతే 100 సంవత్సరాలు మనం స్వాతంత్రం సిద్ధించి పూర్తి చేసుకునే రోజు వస్తుందో ఆ రోజు భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు విశ్వగురుగా నిలబెట్టే ప్రయత్నంలో భాగంగానే వాళ్ళ పరీక్షలు నిర్వహిస్తున్నాం. మీకు తెలియదు ఏంది చిన్న కార్యక్రమానికి ఇంతుందా అనిపించట్లేదా? ఉంది.
ఎందుకంటే మీరందరూ ఆరోగ్యంగా ఉంటేనే, మీరందరూ దృఢంగా ఉంటేనే, శారీరకంగానైనా మానసికంగానైనా మీరందరూ చదువుకుంటేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్మించగలరు, ఈ దేశ భవిష్యత్తు నిర్మించగలరు. కాబట్టి ఆ వెసులుబాటును కల్పించడం కోసం ప్రభుత్వం బాధ్యతగా గుర్తించి ఇవాళ 68 లక్షల మంది పిల్లలకి ఈ సౌకర్యం కల్పించే ప్రయత్నం చేశాను. ఇప్పుడే విజయరామరాజు గారు చెప్పారు మాకు హెల్త్ కౌన్సిలర్లు కావాలని. హెల్త్ కౌన్సిలర్ విజయరామరాజు గారు ఒక మాట, మీరు ఏ జెడ్పీ స్కూల్కి పోయినా మీకు కొద్దిపాటి ట్రైనింగ్తో కావాల్సినంతమంది హెల్త్ కౌన్సిలర్ దొరుకుతారు. వీళ్ళందరికీ కూడా అందరికి కూడా సమర్థం ఉంది. ఎందుకంటే ఇప్పుడే నేను చూస్తున్నా, ఇప్పుడే రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం గురించి మాట్లాడుతుంటే ఇద్దరు పిల్లలు, లోకేశ్వరి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, భవానీ ప్రసాద్ ఇద్దరు చెప్తున్నారు ఏ రకంగా మేము ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇస్తాము, అనీమియాని తగ్గించడానికి ఏం చర్యలు తీసుకోవాలా. చాలా శుభ్రంగా ఒక డాక్టర్, నేను హెల్త్ మినిస్టర్ కూడా నాకేమీ తెలియదు. 10th క్లాస్ పిల్లలు ఇద్దరు పిల్లలు ఇంత వివరంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇవాళ అనీమియా పేషెంట్లు మీలాంటి వయసులో ఉన్నవాళ్ళు, ప్రౌఢ వయసులో ఉన్నవాళ్ళు, యుక్త వయసులో ఉన్నవాళ్ళు 37% మంది అనీమియా కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ 51% మంది బాలింతలు అనీమియా కారణంగా బాధపడుతున్నారు. దాని కారణంగానే ఈ పిల్లల్లో ఇబ్బందులు వస్తున్నాయి. దాని కారణంగానే పిల్లల్లో ఎదుగుదల లేని పరిస్థితులు ఉంటున్నాయి. వాటిని గుర్తించి దానికి సంబంధించిన చర్యల్ని, నివారణ చర్యలు తీసుకోవడం, సరైన చికిత్స అందించడం ద్వారా ఒక ఆరోగ్యకరమైన, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ను నిర్మించాల్సిన అవసరం ఉంది. దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. అవుతారా? కావాలి. ఎందుకంటే భవిష్యత్తు మీరు ఈ రాష్ట్రాన్ని కానీ ఈ విజయవాడ పట్టణాన్ని కానీ నిర్మించాల్సింది మీరు. అనేక రకాలుగా ప్రభుత్వం కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో మీరు రేపు వచ్చిన తర్వాత అయిపోతేనేమో ఉద్యోగాల కోసం చూస్తారు. ఈ ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఈ దేశంలో కేవలం 3 కోట్ల ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి. కానీ ఈ దేశంలో 65% మంది ఇవాళ యువత, 30 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు. మరి ఇంతమందికి ఉద్యోగాలు నిర్మించాలంటే ఎలా అవుతుంది? ప్రభుత్వ రంగంలో సాధ్యమవుతుందా? కాదు. అందుకనే నైపుణ్య శిక్షణనిచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం ప్రభుత్వం కేంద్రంలో చేస్తుంది, రాష్ట్రంలో చేస్తుంది. ఇవాళ విద్యాశాఖ దీంట్లో నైపుణ్య శిక్షణనిచ్చేసి ఇవాళ స్కిల్ సెన్సస్ చేసి ఎవరు ఏ నైపుణ్య శిక్షణ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు, ఎవరు ఏ నైపుణ్య శిక్షణనిస్తే వాళ్ళు దీంట్లో ఆ నైపుణ్యాన్ని అడ్డం పెట్టుకొని ఉపాధి అవకాశాలు పొందుతారు అని నైపుణ్య స్కిల్ సెన్సస్ చేసి దానికి అనుగుణంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి దానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి సహకారం కూడా అందించి ఇవాళ కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే కాదు, మనం స్వయం ఉపాధి సంపాదించుకోవచ్చు, మన కాళ్ళ మీద మనం నిలబడుతూ ఇంకో నలుగురు దారి చూపించనే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఇవాళ నారా లోకేష్ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకొస్తున్నాం. ఇవాళ దేశంలో చూస్తే అనేక రకాలైన కార్యక్రమాలు 10 సంవత్సరాలుగా మీరు ఎప్పుడు కనీ విని ఎనర్గంగా స్టాండప్ ఇండియా అని, స్టార్టప్ ఇండియా అని, మేక్ ఇన్ ఇండియా అని, డిజిటల్ ఇండియా అని, స్కిల్ ఇండియా అని అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలు తీసుకుంటారు. వాటి గురించి అవగాహన కల్పించుకోవాలి. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. రేపు మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత సొంతంగా మీరు ఏదైనా వ్యాపారం చేసుకోవాలి, సొంతంగా మీకు ఫలానా దేంట్లో నైపుణ్యం ఉంది, సొంతంగా దీని మీద మీకు అవగాహన ఉంది, మీరు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఎవరి రికమెండేషన్ అవసరం లేదు. ఆ రోజు మీరు ఎమ్మెల్యే గారి రికమెండేషన్ కూడా అవసరం లేదు. బ్యాంకు దగ్గరికి వెళ్ళి అయ్యా దీని కింద నేను ఇది అప్లై చేసుకుంటున్నా, నాకు రుణం కావాలంటే 25 లక్షల రూపాయల రుణాన్ని 35% మీ మహిళలకు చెప్తున్నా, అమ్మాయిలకు చెప్తున్నా, పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి 35% సబ్సిడీతో అంటే 25 లక్షల రుణం మీరు తీసుకుంటే మీరు తిరిగి కట్టాల్సింది 16,25,000 బట్టి అదనం అనుకోండి. 8,75,000 మళ్ళీ సూచన ఇస్తే కానీ చెప్పట్లేదు. 8,75,000 మాఫీ, సబ్సిడీ వచ్చేస్తుంది. ఇటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అనేక మంది స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా కార్యక్రమాలను కూడా మీరు అవగాహన పెంచుకోవాలి. 1 కోటి నుంచి 2 కోట్ల దాకా ఇదే సబ్సిడీలో మీరు కొత్తగా ఇవాళ మనందరికీ తెలుసు ఒక అంధుడుగా ఉంటున్న బొల్లినేని శ్రీధర్ అనే వ్యక్తి తను పూర్తిగా అంధత్వం ఉన్నప్పటికీ కూడా ఇవాళ 200 కోట్ల కంపెనీని ప్రారంభించాడు. ఇవాళ స్టార్టప్లు అంటే ప్రపంచ దేశాలన్నీ ఇండియా వైపు చూస్తున్నాయి. స్టార్టప్ అంటే ప్రపంచ దేశాలన్నీ ఇండియా వైపు చూస్తున్నాయి. ఇవాళ 10ల సంఖ్యలో మన దేశంలో యూనికార్న్స్ ఉన్నాయి. అటువంటి నైపుణ్యం, అటువంటి సమర్థత మన దేశంలో యువత ఉంది. అయితే అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అనేక రకాలైన ప్రభుత్వ పథకాలు ఇవాళ మన మంది ఉంటున్నాయి. మీరు కేవలం ఈ వయసులో కొన్ని చెప్పారు, మీరు కల్పనా చావ్లా చెప్పారు, చాలా సంతోషం వేసింది నాకు, చాలా సంతోషం వేసింది. ఎందుకంటే పిల్లలకి అందరికీ వీటి మీద అవగాహన ఉండాలి. రేపు మీరు ఏదో అయిపోయిన తర్వాత నేను అవుతాను, ఏదో BA చదువుతాను, BK చదువుతాను కాదు, మీరు కూడా ఆస్ట్రోనాట్లు కావాలా, మీరు కూడా పైకంటే చంద్రమండలానికో స్పేస్లోకి వెళ్ళాలా. అందరం పైకి వెళ్తాం వేరే విషయం, కానీ ఇటువంటి అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్తో మీరు కూడా చదువుకోవాల్సి ఉంది. దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలా. అయిపోయిన తర్వాత నేను IT ఇంజనీర్ అయిపోతాం, లేదా నేను డాక్టర్ అయిపోతాం, ఇదే కాకుండా ఏదో ప్రభుత్వ ఉద్యోగం సంపాదిద్దామని కాకుండా పెద్ద కళలు కనాల్సి ఉంది. ఆ పెద్ద కళలు మన లాంటి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అనేక మంది
నేను ఇప్పుడే చెప్పాను మీకు ఆటిజం సిండ్రోమ్ డిజార్డర్ గురించి. ఆటిజం సిండ్రోమ్ డిజార్డర్ ఉంటే 100% పూర్తిగానే నయం. అది చిన్న వయసులోనే మనం గుర్తించకపోతే 6 నెలల వయసు నిన్ననే అసెంబ్లీ ప్రశ్న కూడా వచ్చింది. 6 నెలల వయసు లోపల పిల్లలు నవ్వకపోతే, ఎక్స్ప్రెషన్ లేకపోతే, 9 లోపల చేతులు ఊపకపోతే, 1 సంవత్సరం లోపల ఒకవైపు ఫోకస్గా చూడకపోతే, 1.5 సంవత్సరం లోపల ఒక పదం కూడా పలకపోతే, 2 సంవత్సరాల లోపల 2 పదాలు కూడా పలకపోతే ఆ పిల్లోడికి ఆటిజం సిండ్రోమ్ అని మన ఇళ్లలో ఉంటుంది కానీ చెప్పరు. పిల్లలు ఏదో డెవలప్మెంటల్ డిలేస్ అనుకుంటారు, చెప్పడానికి బాధపడతారు. తల్లిదండ్రులకు ఇది ఉంటుంది, మా పిల్లోడు బాగలేడు, ఆరోగ్యంగా లేడు, ఒకవైపు చూడట్లేదు, తలపడి ఉండట్లేదు, లేదా చెయ్యి బాగలేదు అని కాదు. అటువంటి వాటిని గుర్చాలి. ఆ సోషల్ స్టిగ్మా ఉంటుంది. మా పిల్లడు బాగలేడని బయట తెలిస్తే బాధపడతారేమో. కాదు, బయటికి రావాలా, బయటకు వచ్చి చెప్పాలా, చెప్తేనే ఆ విషయం తెలుస్తుంది. దానికి అనుగుణంగానే మీరు DEICకి పోతే దానికి సంబంధించిన వ్యాధి ఏదైనా కానీ, ఆటిజం సిండ్రోమ్ డిజార్డర్ కానీ ఏ వ్యాధి ఉన్నా కూడా దానికి సరైన చికిత్స అందితే వాళ్ళు రేపు ప్రయోజకులుగా ఉంటారు. రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది, ఆ కుటుంబానికి భారం కాకుండా ఉంటారు. అందుకని ప్రభుత్వం అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొని వస్తుంటుంది. అనేక మంది ఇప్పుడు ఆటిజం సిండ్రోమ్ డిజార్డర్ అంటే అదేదో పెద్ద ఇదైపోయేది కాదు. మీకు తెలుసు, ఐన్స్టీన్ తెలుసు కదా, ఐన్స్టీన్ ఆటిజం సిండ్రోమ్ డిజార్డర్ ఉండింది. చార్లెస్ డార్విన్ తెలుసు కదా, ఆయనకు ఆ వ్యాధి ఉంది. వ్యాధి కాదు, డిజార్డర్ అది. అంతెందుకు, ఇవాళ ప్రపంచ కుబేరుడుగా మనం అనుకుంటున్న బిల్ గేట్స్ ఉన్నారు కదా, ఆయనకు కూడా. కాబట్టి ఇదైతే జీవితం అయిపోతుంది, బయట చెప్పుకుంటే ఇదవుతుంది అనుకోకూడదు, చెప్పాలి. దానికోసం ప్రభుత్వం తరపున మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాం, అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. నేను మీ తరపున ఇవాళ పటమట జెడ్పీ స్కూల్ విద్యార్థుల తరపుగా ఈ రాష్ట్రంలో ఉంటున్న విద్యార్థులందరికీ, మీ అందరికీ చాలా అవగాహన ఉంది, అనేక విషయాల మీద అవగాహన ఉంది. అయితే చాలా సమయాన్ని మనం మొబైల్ ఫోన్లలో, నేను అన్నట్టుగా ఇప్పుడు సినిమా అంటున్నట్టుగా అని చెప్పేశారు. ఉండండి, దానికోసం కొద్దిగా సమయం కేటాయించుకోండి. కానీ మిగతా సమయాన్ని, ఎందుకంటే మీరు ఈ వయసులోంచే బాధ్యత, మీ అందరికీ సామాజిక బాధ్యత కూడా ఉండాలి, సామాజిక స్పృహ ఉండాలా, సామాజిక బాధ్యత కూడా ఉండాల్సింది. మీరందరూ విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మన చుట్టూ నిలబడాలి. మన ఇంటి పక్కన ఎవరైనా ఆటిజం సిండ్రోమ్ డిజార్డర్తో ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు బయటకు వచ్చి చెప్పట్లేదు. ఇవాళ మీరు ఈ విషయాలన్నీ విన్న తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి, లేదు అత్త, లేదు మామ, ఏదో ఫలానా చోట ఇదంతా ఇదైతే ఇక్కడికి వెళ్తే, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే DEICకి వెళ్తారంటే మన పిల్లోడు బాగా అయిపోతున్నాడు అంటే చెప్పాలి. ఆ అవగాహన కల్పించాలా. మేము ప్రభుత్వం తరపున అవగాహన కల్పిస్తుంటాం, టీవీలో చెప్తుంటాం, లేదా ఇప్పుడే పోస్టర్లు రిలీజ్ చేశాం. దానివల్ల ప్రయోజనం పూర్తిగా ఉండట్లా, కొద్ది వరకు ఉంటుంది. కానీ అందరం భాగస్వాములు అయితే ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పనిని మనం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక అనుసంధానంగా పనిచేస్తే మాత్రం, ఇవాళ నేను అంటున్నాను, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కావాలంటే ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది, ముఖ్యంగా మీ వయసులో ఉన్న పిల్లల బాధ్యత కూడా ఉంది. చప్పట్లు కొట్టరే.